నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమాకు సంబంధించి తెర వెనుక ముచ్చట్లు, తెర ముందు జరిగినవి, రిలీజ్ అయిన తర్వాత జరిగిన అనేక అంశాలు, ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. ఈ నేపథ్యంలో 2002లో ఆ నలుగురు సినిమా రిలీజ్ అయిన విషయము, ఆ సినిమాకు ఆ రైటర్ పడ్డ కష్టము, ఆ తెర మీద ఆవిష్కృతమైన తర్వాత సినిమా ప్రభంజనము, రాజేంద్ర ప్రసాద్ గారి నట విశ్వరూపము, వీటన్నిటి గురించి మాట్లాడాం. అదే ఇయర్లో మరి అద్భుతమైన సినిమా చాలా సైలెంట్గా వచ్చి వైలెంట్ రియాక్షన్, అంటే ఆ రేంజ్ సౌండ్ అన్నట్టు, నెగిటివ్గా కాదు పాజిటివ్గా అంత పెద్ద సౌండ్ చేసింది ఆనంద్. ఓ మంచి కాఫీ లాంటి సినిమా. శేఖర్ కమ్ముల గారు అందించిన ఒక అద్భుత దృశ్య కావ్యం. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎప్పుడు చూసినా బోర్ కొట్టకుండా హ్యాపీగా చూసే సినిమా. మరి ఆనంద్ సినిమాకు సంబంధించి శేఖర్ కమ్ముల గారు తెర వెనుక చేసిన ప్రయత్నాలు, కాస్టింగ్ కావచ్చు, పిక్చరైజేషన్, ప్రొడ్యూసరు, అంత సైలెంట్గా వచ్చి అంత పెద్ద హిట్ ఆనంద్ ఎందుకు అయ్యింది, మరి ఇమీడియట్గానే ఆ హిట్ని అందుకుందా, అది కూడా కొంత టైం పట్టిందా, దాని తెర వెనుక జరిగినవి, రిలీజ్ అయిన తర్వాత తెర ముందు జరిగినాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆ నలుగురు వీడియో రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ అలా స్లోగా, సినిమా ఎలా స్లోగా ఎక్కిందో వీడియో కూడా అలాగే ఎక్కుతుంది. కింద కూడా మనం అందులో సినిమా డైలాగ్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా, మై ఫేవరెట్ మూవీ. నిజంగా ఎప్పుడు చూసినా బోర్ కొట్టకుండా, కొన్ని సినిమాలు రిపీట్గా చూసినా కూడా ఆ ఫీల్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. అసలు ఆనంద్ సినిమా శేఖర్ కమ్ముల గారు స్టార్ట్ చేసినప్పుడు అప్పటికే డాలర్ డ్రీమ్స్ దీంతో ఆయన ఇండస్ట్రీని అలా టచ్ చేశారు. ఆనంద్కి సంబంధించి ఎలా ఆయన స్క్రిప్ట్ కుదిరింది, ఎవరెవరిని కలిశారు, మేకింగ్ కావచ్చు, కాస్టింగ్ సంబంధించి డీటెయిల్స్. 2004 అక్టోబర్ 15 శంకర్ దాదా MBBS రిలీజ్ రోజే ఆనంద్ రిలీజ్ అనేది చాలా మందికి అసలు అర్థం కాల, చాలా ఆశ్చర్యం. సారీ, 2004 సారీ అండి, ఫ్లోలో 2002 అని చెప్పినట్టున్నాను. అదొక్కసారి చిన్న మిస్టేక్, మళ్ళీ తెలియకుండా ఈ పిల్ల చెప్పింది అనుకోవద్దు. ఆనందంలో ఇయర్ మిస్ అయిపోయింది, సారీ. 2004 శంకర్ దాదా MBBS విడుదల రోజు సినిమా విడుదల చేస్తున్నాడు, వీడెవడరా అని చెప్పి పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఓకే. చిరంజీవి గారి సినిమా రిలీజ్ రోజు అక్టోబర్ 15 అంటే అక్టోబర్ 15 ఆనంద్ కూడా విడుదల. ఓకే. సరే, ఈ అక్టోబర్ 15 వీడు ఎందుకు విడుదల చేస్తున్నాడు అని అందరూ అనుకునే ముందు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే, బీటెక్ చేసిన ఎవరైనా సరే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన కూడా అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయలేక శేఖర్ కమ్ముల గారు, ఆయనకి ఫ్లైట్ ఎక్కాడన్న మాటే కానీ అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఆయన మనసంతా హైదరాబాద్లో పద్మారావు నగర్లోనే ఆయన ఇంటి మీదే ఉంది. వాళ్ళ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాళ్ళు అయినప్పటికీ ఆయన బాల్యం కానీ ఆయన విద్యాభ్యాసం కానీ మొత్తం పద్మారావు నగర్లోనే జరిగింది. ఇవాళకి ఆయన అక్కడే ఉన్నారు. ఫిలిం నగర్కి కానీ మరొక చోటికి కానీ ఆయన రాలేదు. ఇవాళకి పద్మారావు నగర్లోనే ఉంటున్నారు. అక్కడి నుంచి అన్ని సినిమాలు ఆయన తీస్తున్నారు. అలా ఆయన అమెరికాకి వెళ్ళాడే కానీ అక్కడ అర్థమైపోయింది ఉద్యోగం చేయలేనని అర్థమైపోయి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఫిల్మ్ మేకింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు ఆయన. మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత ఏంటంటే థీసిస్ సబ్మిట్ చేయాలి, స్క్రిప్ట్ థీసిస్ కూడా తయారు చేసేసారు ఆయన. ఓకే. తయారు చేసేసి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి సినిమా తీయాలి ఇప్పుడు అని మొత్తం ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకుని ఒక సినిమా చేయాలి అని కూర్చున్నాడు ఆయన. కూర్చున్న తర్వాత మొత్తం లెక్క వేస్తే 18 లక్షలు తేలింది. 18 లక్షలు పోగైనాయి. దాంతో తీసిన సినిమా డాలర్ డ్రీమ్స్. అవును, డాలర్ డ్రీమ్స్ తీసి చాలా కష్టాలు పడి నానా తంటాలు పడి విడుదల చేసి, చాలామందికి డాలర్ డ్రీమ్స్లోనే మన సత్యకృష్ణ గారు ఉంటారన్న విషయం తెలియదు చాలామందికి. ఫస్ట్ మూవీ అదే, ఆవిడ ఫస్ట్ సినిమా అదే. ఏదో తంటాలు పడి హైదరాబాద్ సిటీ వరకు రిలీజ్ అయితే చేయగలిగారు. చూసిన వాళ్ళు చాలా బాగుందన్నారు. ఆ లాస్ట్ కవర్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది దీనికి. తీసుకున్నాడు కదా, డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా. ఈ లాస్ట్ మొత్తం కవర్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. సరే, పూర్తి అయిపోయింది, ఇచ్చేసాం ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు. ఇప్పుడు థీసిస్ ఏదైతే చేశాడో ఆ స్క్రిప్ట్ బయటికి తీసాడు. అక్కడ థీసిస్ సబ్మిట్ చేశాడు కదా, అక్కడ థీసిస్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆయన రాసుకున్న పాత్ర ఏంటి, చాలా ఇండిపెండెంట్గా ఎవరిని కేర్ చేసేటటువంటి మనస్తత్వం ఉండనటువంటి అమ్మాయిలు ఆయన అమెరికాలో చూశాడు. ఆ మనస్తత్వం అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ ఇండిపెండెంట్ నేచరు, ఆ ఇండివిజువాలిటీ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని తయారు చేసుకున్నాడు. అదే రూప.
ఆయన కథ పూర్తయింది. అనీష్ కురువిల్లా గారిని వెంట పెట్టుకుని ఈయన ప్రొడక్షన్ హౌస్లకు తిరిగేవాడు కథ చెప్పడానికి. ఈ ప్రొడక్షన్ హౌస్లకి తిరుగుతూ ఈయన ఓపెనింగ్ సీను గ్రామ్ఫోన్ రికార్డు తిరుగుతుంటే దాంట్లో మనసున్న మల్లెల మాలలు ఎగిన పాట వస్తుంది. అమ్మాయి ఫిల్టర్ కాఫీ పట్టుకుని వచ్చి కూర్చుంది, బయట వాన పడుతుంది అని చెప్పేటప్పుడు నిర్మాతలందరూ చాలా ఇబ్బందిగా కదిలేవారంట. చాలా పొయిటిక్గా చెప్పేవాడంట ఈయన. చెప్తుంటే ఇది మన అనీష్ కురుల్లా గారు అబ్జర్వ్ చేసి ఒరే ఆ గ్రామ్ఫోన్ సీన్ తీసారా బాబు, చెప్పకు, ఆ తర్వాత నుంచి చెప్పరా కథ వాళ్ళకి. నిర్మాతలకు ఎవరికైనా అండి స్క్రిప్ట్ ఇస్తే చదవమని ఒక పేజీ చదివి తీరికి కూడా ఎవరికి ఉండేది కాదంట. అందరూ ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళది. అవును. దానిలో ఏం చేయాలో అర్థం కాక ఈ సినిమా మనమే తీస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే 80 లక్షలు బడ్జెట్ తేలింది. 80 లక్షల్లో చేయాలి సినిమా. చేయాలంటే అసలు ఎవరైనా మనకి పెట్టుబడి పెడతారంటే ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సబ్సిడీ ఇస్తారనేటప్పటికి వాళ్ళకి అప్లై చేశారు, స్క్రిప్ట్ పంపించారు. వాళ్ళు 40 లక్షలు మేము పెడతా ఉన్నారు. ఓకే, అమ్మయ్య అనుకొని ఈయన ఏం చేశాడంటే ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నించాడు ఆయన. హీరో పాత్ర పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ అది వర్కౌట్ కాల. అసలు పాపం చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం, చాలా నెలలు దాకా వెళ్ళింది. అంటే అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆచి తూచి సినిమాలు ఒప్పుకుంటున్నటువంటి ఒక సమయం అన్నమాట. కాబట్టి స్క్రిప్ట్ స్టేజ్ దాటుకొని ఆయన దాకా వెళ్ళి ఇలా కొత్త దర్శకుడు మీతోనే అనేది అంటే ఆ పవన్ కళ్యాణ్ దగ్గర ఆ వెయిటింగ్ ప్రాసెస్లో ఆయన ఏంటి వెంటనే సినిమా తీసేయాలి. డాలర్ డ్రీమ్స్ తీసి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంవత్సరం పాటు ఈ ప్రయత్నాలు ఇవన్నీ జరిగిన తర్వాత వెంటనే చెయ్యకపోతే ఎట్లాగా అని చెప్పేసి అనుకున్నాడు ఈయన. ఆ ఎమిగోస్ సంస్థ అప్పటికే ఉంది. డాలర్ డ్రీమ్స్ ఎమిగోస్ మీద ఉంటుంది. స్పానిష్ భాషలో ఎమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం. ఓకే, అట్లా ఇక్కడ ఓ చిన్నదాన ఈ సినిమాలన్నీ రాజా చేశారు. అప్పుడు అర్జున్ కూడా అయిపోయింది. అప్పుడప్పుడు విజయం ఈ సినిమాలన్నీ చూసి ఒడ్డు పొడుగు బాగున్నాడు, ఆనంద్ పాత్రకు బాగుంటాడని అసలు అడగగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాజా వాళ్ళ నాన్న పేరు ఆనంద్. ఓకే, అందుకని ఒప్పుకున్నాడు రాజా. సూపర్. ఒప్పుకున్న తర్వాత వాస్తవానికి సినిమా ఇవాళ చూసినా మీరు అప్పుడు మేము చూసినా తర్వాత బయటకు వచ్చినా 1, 2, 3 సార్లు ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసాం కాబట్టి ఈయనేంటి ఆనంద్ అని పేరు పెట్టి రూపా అనే అమ్మాయి కథ చెప్తాడు అనుకుంటాం మనం. సినిమా పేరు ఆనంద్, కథ మాత్రం రూప కథ చెప్తాడు ఆయన. అలాంటి ఒక మ్యాజిక్ చేశాడు ఎవరు, శేఖర్ కమ్ములు గారు. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతానికి వస్తే ఈయన ఏం చేశాడంటే ఈ ఆయుష్ షాంపూలో కమల్ని ముఖర్జీని చూశాడు. ఆసిన్, సదా వీళ్ళందరినీ ప్రయత్నించాడు ఆయన. అస్సలు వర్కౌట్ అవ్వాల. అప్పుడు కమల్ని ముఖర్జీని చూసి ఆమె ఫిర్మి లేంగి అని ఒక సినిమా చేస్తుంది, థియేటర్ ఆర్ట్స్ చేసింది ముంబైలో. ఓకే, అలాగా కమలిని ముఖర్జీ బెంగాలీ అమ్మాయి అవన్నీ తెలుసుకుని ఆ అమ్మాయికి కాల్ వెళ్ళింది. వెళ్తే నేను అసలు సౌత్ సినిమాల మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయనని చెప్పింది. ఓకే, కాదండి ఇది హిందీ తెలుగు 2 భాషలో తీస్తామని చెప్పాడు ఆయన. ఓకే, అయితే ఓకే అంది. ఇక శేఖర్ కమ్ములు గారి స్క్రిప్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి, కంప్లీట్ ఇంగ్లీష్. తెలుగు రాయడానికి ఇంగ్లీష్లో రాస్తాడు స్క్రిప్ట్ ఆవిడకి పంపించిన తర్వాత ఆవిడకి అసలు ఆ పాత్ర ఒక్కసారి చదివిన తర్వాత ఏంటంటే వెతుక్కుంటే ఇలాంటి పాత్ర వస్తే మనం చేయమంటామని చెప్పి ఆవిడ వచ్చింది. ఈయన అతి జాగ్రత్త వల్ల ఏం చేశాడంటే సి నాగేశ్వరరావు గారి అబ్బాయి అండి విజయ్ సి కుమార్ గారు. అంటే సి నాగేశ్వరరావు గారు పెద్ద ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. వాళ్ళ అబ్బాయి విజయ్ సి కుమార్ గారు. ఆయన ఏంటి అంకుశం, అన్ని ఆగ్రహం, అమ్మూరు ఆ సినిమాలు విజయ్ సి కుమార్ గారు ఫోటోగ్రాఫర్. ఓకే, ఆయన ఫోటోగ్రాఫర్గా తీసుకుని ఈయన ఏం చేశాడంటే రిహార్సల్స్ పెట్టాడు ఆర్టిస్టులు. అందరు కొత్త ఆర్టిస్టులు అండి. సినిమా అనీష్ కురువిల్లా వచ్చి రాజా ఫ్రెండ్, సత్యకృష్ణ అప్పటికి సినిమా చేసినప్పటికీ కమల్ని ముఖర్జీ గారికి ఫస్ట్ తెలుగు సినిమా. అవును, మిగతా ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. ఆ పద్మారావు నగర్లో ఉన్నవాళ్ళు, ఈయన ఫ్యామిలీ మెంబర్స్, ఈయన ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రిహార్సల్స్ పెట్టుకున్నాడు ఈయన. నంబర్ ఆఫ్ డేస్ రిహార్సల్స్ అయిన తర్వాత మీకు షూట్కి వెళ్ళారు. వెళ్ళి ఈ అతి జాగ్రత్త వల్ల 2.5 కోట్లు తేలింది బడ్జెట్. 80 లక్షలు ఎక్కడ, 2.5 కోట్లు ఎక్కడ, తడిసిమోపుడైంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎట్లా రిలీజ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మొండిగా ముందుకే వెళ్దామని చెప్పేసి ఆ రోజు అక్టోబర్ 15 చిరంజీవి గారి సినిమా మీద వేసి వెళ్ళి మంచి కాఫీ లాంటి సినిమాను క్యాప్షన్ తగిలించి బ్రూ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యాడు. వెళ్ళి బ్రాండ్ పార్ట్నర్ బ్రూ కంపెనీ అనమాట. మీకు బస్ స్టాండ్లలో ఈ బస్ స్టాపుల దగ్గర ఎక్కడైనా సరే ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాని బ్రూ వాళ్ళ బాటిల్ ఒకవైపు, ఈ లెఫ్ట్లో రాజాను కమల్ని ముఖర్జీని కూర్చుని కాఫీ. ఫస్ట్ సినిమానా ఇది ఏదైనా బ్రూ కాఫీ వాళ్ళ యాడ్ అర్థమయ్యేది కాదు. ఓకే, తర్వాత అర్థమైంది. ఆ చిరంజీవి గారి సినిమా మీద వేయడం ప్లస్ అయింది. మీకు విషయం తెలుసా, 5 ప్రింట్లతో రిలీజ్ చేశారు సినిమా.
విశాఖపట్నం, విజయవాడ బాగా గుర్తుంది నాకు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, ఇంకొకటి 5 స్టేషన్సే. ఈ 5 స్టేషన్స్లో వేస్తే హైదరాబాద్లో 5 ప్రింట్లు, హైదరాబాద్లో 2 ప్రింట్లు. ఒకటి మెయిన్ థియేటరు క్రాస్ రోడ్స్లో, ఇంకోటేమో ప్రసాద్ మల్టీప్లెక్స్ చూసే సినిమా నేను. ఓకే. ఆ రోజు అంటే శుక్రవారం రిలీజ్ అయ్యి శనివారం అయిపోయి ఆదివారానికి ఇప్పుడు మొదటి రోజు ఇది చూసేసాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫస్ట్ డే అయిపోయి మా ఊళ్ళో ఉన్నాను. చూసి మరుసటి రోజు బయలుదేరి వచ్చేటప్పటికి ఆర్ఎన్ సినిమా రివ్యూ అన్ని చూశాను. చూసి రివ్యూ ఏమని రాశారో తెలుసా సంధ్య గారు మీకు? 5 ప్రింట్లు అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల్ గారు ఏమనుకుంటున్నారంటే 5 ప్రింట్లు వేసాము, 3 వారాలు ఆడితే హ్యాపీ అంటే అమ్మయ్య మన సినిమా 3 వారాలు ఆడిందని చెప్పుకోవచ్చు. రివ్యూయర్స్ ఏం రాశారు తెలుసా? పసిపాప నిద్రపోతున్నప్పుడు పసిపాప దగ్గరున్న నిశ్శబ్దం, గోరింటాకు పండకపోతే వచ్చే బాధ, రాత్రంతా మేలుకున్న మొగ్గ పువ్వు ఎప్పుడు ఎలా అవుతుందో తెలియని మిస్టరీ, అలాంటి సినిమా ఈ ఆనంద్ అని రాసుకొచ్చారు. ఈ సమీక్ష వచ్చిన తర్వాత అందరికీ ఏంటంటే అర్జెంటుగా వెళ్ళి ఇంత గొప్ప సినిమా చూడకపోతే ఏదో చాలా గొప్ప సినిమా తీసేసినట్టు ఉన్నాడు ఈయన ఎవరో శేఖర్ కమ్ముల అని చెప్పి వెళ్ళి సినిమా చూడటం జరిగింది. నిజంగా ఒక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించాడు ఆయన తెర మీద. వచ్చే నల్ల మబ్బుల్లారా కావచ్చు, సైలెంట్ సార్, గిల్లి కజ్జాలు ఉంటాయి, అక్కడే కోపాలు ఉంటాయి, ఎదలో గానం పెదవే మౌనం కావచ్చు. ఇక్కడ వేటూరు సుందరరామూర్తి గారితో అన్ని పాటలు రాయించుకోవాలని వేటూరు సుందరరామూర్తి గారిని కలవడానికి రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కేఎం రాధాకృష్ణన్ గారు మ్యూజిక్ అయినప్పటికీ ఈ రాక్షస ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు కాదు శేఖర్ కమ్ముల గారు చేసింది. ఈ రాక్షస ప్రయత్నాలన్నీ చేసి వేటూరు గారి దాన్ని చేరుకున్న తర్వాత ఏంటంటే ధర్మతేజ్ గారిని వేటూరు గారి దగ్గర సహాయకులు ఉంటారు. ఆ ధర్మతేజ్ గారు వెళ్ళి వేటూరు గారికి చెప్పడం, వేటూరు గారు నిశ్శబ్దంగా వినటం, తలాడించడం, ఇవన్నీ చూసి శేఖర్ కమ్ముల గారు ఏమనుకున్నారు అంటే వేటూరు గారు రాయరు, ఈయన ఎవరో ధర్మతేజ్ రాసేస్తాడు, వేటూరు గారు పేరు వేసుకుంటారు, ఇట్లా కూడా ఆలోచించాడంట ఆయన. ఆలోచించిన తర్వాత పాటకు నేను 15,000 మాత్రమే ఇవ్వగలను, వేటూరు గారు పాటకు 50,000, 70,000, 75,000 తీసుకుంటున్నటువంటి రోజులు అవి. 15,000 మాత్రమే పాటకి ఇవ్వగలను. 6 పాటలకి ఎంత 90,000 ఇవ్వగలను అంటే వేటూరు గారు ధర్మతేజ్ గారితో చెప్పారంట, అతను ఎంత ఇచ్చినా తీసుకో, అడగొద్దు అని కథంతా విని హాయిగా పాటలు రాశారు వేటూరు గారు. అంతే హాయిగా ఆ పాత్ర అర్థమైంది, పాత్రల తాలూకు ఔచిత్యం అర్థమైంది, సందర్భాలు అర్థమైన తర్వాత హాయిగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఆయన పాటలు రాశారంట వేటూరు గారు. రాసి ఒక అద్భుతాన్ని మనకు అందించారు. మీకు తర్వాత శేఖర్ కమ్ముల గారిని ఎవరు అడిగారండి, బాగా గుర్తుంది నాకు, ఏమండి అసలు ఎంత ధైర్యం అండి చిరంజీవి గారి సినిమా మీద వేశారు అంటే, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిన రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అయిందని చెప్పుకోవడానికి రిలీజ్ చేశాను నేను అన్నాడు. చాలా తెలివితేటలతో చెప్పాడు సమాధానం. 25 ప్రింట్లు వేశారండి. తర్వాత 5 ప్రింట్ల తర్వాత 25 ప్రింట్లు. హైదరాబాద్ ఒక్కటి ఉంచుకొని మిగతా మొత్తం అమ్మేశారు శేఖర్ కమ్ముల గారు. 130 రోజులు ఆడింది, అదే మిగిలింది ఆయనకి. జనవరి 28 అనుకుంటా 2005 100 Days ఫంక్షన్ దాసనారాయణరావు గారు ఇది ఒక గైడ్ లాంటిది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి సినిమా చేయాలంటున్నారు. బాపు గారు ఫోన్ చేసి అద్భుతంగా తీసామని బాపు గారు కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు విషయం చెప్తాం మీకు. 2004 ట్రాన్స్ఫార్మేషన్ ఇయర్ ఆఫ్ తెలుగు సినిమా. ఎందుకు అంటే ఆర్య, ఆనంద్, ఆనలుగురు, గ్రహణం, ఈ 4 సినిమాలు 2004లో విడుదలైతే ద్విభాషా చిత్రంగా 7G బృందావన కాలనీ విడుదలైంది. ఇది సేమ్ ఇయర్ అండి ఇవి. నేను ఆర్యతో ఈ బృందంతో కలిసి తిరుగుతున్నాను. ఏది సుకుమార్ గారు, దిల్ రాజు గారు, మేమందరూ డిస్కషన్ ఏంటి, నేను ఏం డిస్కస్ చేసామంటే నంది అవార్డ్స్కి పంపిస్తారు కదా సినిమాలు, మల్లీశ్వర్ కూడా సేమ్ ఇయర్ అండి. నేనేమనేవాడినంటే సుకుమార్ గారు ఉత్తమ దర్శకుడు శేఖర్ కమ్ములకి ఇచ్చేస్తారు, ఉత్తమ నూతన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి ఇచ్చేస్తారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రెండింటిలో చెప్పండి అంటే, శ్రీకాంత్ గారు మీరు ఇలా టెన్షన్ పెట్టకండి నాకంటే నేనన్నా బెస్ట్ స్క్రీన్ ప్లే వస్తుంది మీకు చూడండి అన్న. బెస్ట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి వచ్చింది ఆర్యకి. బెస్ట్ డైరెక్టర్ మన శేఖర్ కమ్ముల, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి, బెస్ట్ స్క్రీన్ ప్లే
సుకుమార్. ఆ నలుగురు డిస్కషన్ జరిగేది నాకు మదన్కి. మదన్ ఏంటి బెస్ట్ సినిమా డైలాగ్స్ ఎక్స్పెక్ట్ writer. చేస్తున్నాడు, నేనన్నా మల్లీశ్వరికి ఇచ్చేస్తారు త్రివిక్రమ్కి, నీకెవరు ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఎన్ని వస్తాయని అక్కడ వచ్చాయి. ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఎన్ని ఆ నలుగురు తీసుకెళ్ళింది. ఓకే, ద్విభాష బైలింగ్వల్ చేశారు కాబట్టి 7G బృందావన కాలి ఇందులోకి రాదు. ఆర్యాకి వాస్తవానికి ఉత్తమ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆ నలుగురికి. అల్లు అర్జున్కి ప్రత్యేక ప్రశంస వచ్చింది నంది అవార్డు అతని పెర్ఫార్మెన్స్కి. దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ ఆఫ్ తెలుగు సినిమా. ఒక సినిమాకి సంబంధం లేదు. మీకు ఆర్య సినిమా చూస్తే నేను అప్పుడు రాశారండి, నేను చిరంజీవి శిఖర్ దర్శనం ఒక పుస్తకం రాశా, దాంట్లో ప్రేమ కోసమైన ఒక ఎపిసోడ్ ఉంటుంది, దాంట్లో రాశా ఆర్య సినిమా చూస్తే వెంటనే ఎవరైనా ప్రేమించాలనిపిస్తుంది. ఆనంద్ సినిమా చూస్తే వెంటనే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆ నలుగురు చూస్తే జీవిస్తే రఘురామ్ లాగా జీవించాలనిపిస్తుంది అని రాశాను నేను. అంతే కదా, వాస్తవాలు కదా. ట్రాన్స్ఫర్మేషన్స్ మళ్ళీ అదొక సినిమా, అసలు కంపారిజన్ లేకుండా లేదు. అది దోషగుణం అని చలంగారి కథ. మనం తడకల భరణి గారిది కదా, భరణి గారు జయలలిత గారు చేశారు, అద్భుతంగా చేశారు. ఇప్పుడు అసలు వీటికి దానికి అసలు ఏది విచిత్రం ఏంటంటే సినిమాలన్నింటినీ అంటే ఐ మీన్ స్కూల్ డేస్, ఇవన్నీ గోల్డెన్ డేస్ ఆఫ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ అండి మాకు. అదండి ఐ మీన్ స్కూల్ డేస్ ఏంటంటే మాకు 9th 10th ఈ టైంలో ఎగ్జామ్స్ కాబట్టి థియేటర్స్కి వెళ్ళి చూసేంత అది లేదు. వీటన్నింటిని ఆఫ్టర్ రిలీజ్ నేను డివిడీలో దాంట్లో చూసాను. అప్పుడే మన ఇవి అప్పుడే ప్లేయర్స్ డివిడి ప్లేయర్స్ అప్పుడే క్యాసెట్ నుంచి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు సిడి ప్లేయర్స్ లో చూడడం 2002 నుంచి ట్రాన్స్ఫర్మేషన్. అబ్బా ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూడలేకపోతే అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేది కదా. మాకు గోల్డెన్ డేస్ ఆఫ్ ప్రసాద్ మల్టీప్లెక్స్. ఎందుకంటే నాకు చాలా బాధ ఎక్కడ వేసిందంటే దిల్ రాజు గారు ఆర్య సినిమా 1 వీక్ ఇచ్చారు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో, మిగతా మెయిన్ థియేటర్స్ లో ఆడుతోంది. ఎందుకంటే 50% ప్రొడ్యూసర్ కి వెళ్తుంది, 50% మల్టీప్లెక్స్ వాళ్ళకి వచ్చేస్తుంది, మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి. అందుకని 1 వీకే ఇచ్చారు ఆయన. 2 సార్లే చూసా మల్టీప్లెక్స్, 4వ రోజు నుంచి బయలుదేరిపోయాం కదా విజయయాత్రలకి. అట్లాగా ఈ గ్రహణం కానీ ఆనంద్ కానీ ఆర్య కానీ తర్వాత వచ్చేసి ఆర్య తర్వాత మెయిన్ థియేటర్స్లో అన్నింటిలో చూసాం. తర్వాత 7G బృందావన కాలనీ కానీ ఇవన్నీ మల్టీప్లెక్స్లో చూడడం వల్ల ఏంటంటే ఆ పరిమళం ఇప్పటికీ వెంటాడుతుంది అనమాట. మల్టీప్లెక్స్ల కోసమే మల్టీప్లెక్స్ని పుల్ చేయడానికే కొన్ని అద్భుతమైన సినిమాలు చేశారు ఆ టైంలో మేకర్స్. అది ఇంకో రోజు మాట్లాడుకుందాం. మీకేమో ఆ పరిమళం వెంటాడుది. మా చైల్డ్హుడ్ డేస్లో కాలనీలో ఒకరిద్దరు ఇంట్లో మాత్రమే ప్లేయర్స్ ఉంటాయి, అంతే కదా. సీడీ వచ్చాక రాగానే లైన్ అంతా వెళ్ళేసి ఆర్య సినిమా సీడీ వచ్చేసిందో అనగానే ఈ టైం ఫిక్స్ చేసుకొని అందరం కలిసి ఒకటే దగ్గర కూర్చొని స్పిన్ డ్రాప్ సైలెంట్ గా, అంటే కలర్ టీవీలు అప్పటికి అంటే అంత పెద్దవి కాదు, నార్మల్ బాక్స్ కలర్ టీవీలు అప్పుడు ఉన్నాయి. అందరూ మొత్తం కాలనీలో వాళ్ళంతా ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి ఎవరు మిస్ అవ్వద్దు, మళ్ళీ ఒక సినిమా చూసి స్టోరీ చెప్పొద్దు అన్నట్టుగా అందరం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరం కూర్చొని అదో థియేటర్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి చూసేవాళ్ళం నిజంగా. అందుకే ఆ సినిమాలు బాగా గుర్తుండిపోయి. అంటే ఆ రోజు సండే వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్యాదర్ అయిపోయి కాలనీలో అందరు గ్యాదర్ అయిపోయి ఒక దగ్గర కూర్చొని ఈ బ్రేక్లు ఏమి ఉండవు కదా కంటిన్యూస్ కాబట్టి అయిపోయిన తర్వాత కదలకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా చూసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు అన్ని చెప్తున్నా నేను నా చైల్డ్హుడ్ మెమరీస్. ఇవాళ మనం శేఖర్ కమల్ గారు ఇంత మాట్లాడుకుని ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా లేకపోతే ఒక విజయ్ దేవరకొండ లేడు, ఒక నవీన్ పోలిశెట్టి లేడు, ఇలా వరుస పెడితే చాలా మంది వస్తారు. వీళ్ళందరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా లేకపోతే లేరు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆర్టిస్టులు అవుతారు, వీళ్ళ ఆర్టిస్టులు ఉన్నారు అని నమ్మి ఆయన ఏ పాత్రకు తీసుకున్నా సార్ మన తెలుగు ఇండస్ట్రీకి తను రానాని హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. గంగోపాధ్యాయ మరి తను ప్లస్ మన డాన్సర్ సార్ పేరు గుర్తు రావట్లేదు, మనం సాయి పల్లవి గారు అది మర్చిపోతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గా నచ్చిన ఫిదా సాయి పల్లవి నిజామాబాద్ ఆత్మని పట్టుకున్న సినిమా అది. హైబ్రిడ్ పిల్ల కొన్నేళ్ల తర్వాత సాయి చంద్ గారిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఆయన అంత అద్భుతమైన తండ్రి పాత్రలు ఆవిష్కరించడం ఎంత అద్భుతమైన అసలు. శేఖర్ కమల గారి జర్నీ డిఫరెంట్ సార్, సీరియస్ గా మిగతా వాళ్ళతో కంపేర్ చేసి. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యతో చేసిన రెండు కథలు ఒకే అది కత్తి మీద సామైంది ఆ సినిమా. కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడుకుంటా
కమింగ్ ప్రాజెక్ట్ గురించి చాలా పెద్ద ఈగర్గా వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది అనేది. అది కుబేరా సో మెనీ కుక్స్ స్పాయిల్ ది సూప్ అండి అది. కుబేరా సో మెనీ కుక్స్ స్పాయిల్ ది సూప్. ఇప్పుడు దాని గురించి పోస్ట్ మార్టం వద్దు. సో మెనీ కుక్స్ స్పాయిల్ ది సూప్. ఆయన కొంతమంది ప్రభావాలకి లోనయ్యి కొంతమంది కాలో చేయో వేలో పెట్టి దాన్ని పులిహోరని పాయసం చేద్దాం అనుకున్నారు, పాయసాన్ని పులిహోర చేద్దాం అనుకున్నారు. సోల్ మిస్ అయిపోయింది దాంట్లో. కొంత కాదు, టోటల్గా మిస్ అయింది. ఏదో చూసాం, కూర్చున్నాం అంతే, ధనుష్ కోసం. ఓకే, మొత్తానికి ఒక్కసారి ఆనంద్ని, ఆర్యాని, శంకర్ దాదా MBBS ని, గ్రహణాన్ని, ఇంకా సెవెంజీ బృందావన్ కాలనీ, దాని గురించి సెవెంజీ బృందావన్ అప్పుడు లవర్స్ ట్రెండ్ సెట్టర్. అసలు పిచ్చి ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది అదొక సెన్సేషన్. 7/G అంటే స్కూల్ డేస్లో చెవులు ఇలా పెట్టేసి 7/G లవర్స్ అంటే తెలుసా, ఇట్లా ఉండే చనిపోయిన కూడా ఆమె కోసం ఇది చేశాడంటే తెలుసా అనేసి గుసగుసలు చెప్పుకునేది. నేను కోదండరెడ్డి గారు చూసాను, కలిసి చూసాము. కనెక్ట్ చేయకండి సార్, సపరేట్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఆర్య గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ఆర్య గురించి ఇందులో మనం చర్చ చేయట్లేదు ప్రత్యేకించి. దీంట్లో అంటే ఆనంద్ ప్రత్యేకించి మాట్లాడాలనుకున్నాం కదా. శంకర్ దాదా MBBS సినిమా తర్వాత అంటే అది అయిపోయిన తర్వాత ఆనంద్ రిలీజ్ చేసి ఉంటే అదొక వండర్ అయి ఉండేదేమో అప్పుడు కదా. అంటే అది ఆ సినిమా మీద ఆయన తెలివితేటలకు నిదర్శనం అండి. ఇప్పుడు ఒక చిరంజీవి గారి సినిమా మీద, మెగాస్టార్ సినిమా మీద పడి ఆనంద్ చూసారా, ఆనంద్ బాగుందంట అన్న టాక్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక సక్సెస్ అచీవ్మెంట్. ఇది నేను రోడ్ నెంబర్ 12లో నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆర్య విజేతలు అన్నీ అయిపోయి వచ్చి విజయబాబు నాయుడు గారికి కార్ రాలేదు, డ్రైవర్ రాకపోవడం మీద నేనే వస్తానన్నాను. సరే అని నేను రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో కరెక్ట్గా ఆటో కోసం ఆగున్నాను. మా అల్లు అర్జున్ గారు కరెక్ట్గా నన్ను చూసి ఆయన RFC నుంచి వస్తున్నారు, వచ్చి ఆపారు. ఆయన ఆపి సడన్ బ్రేక్ వేస్తారు, డాష్ ఇచ్చినట్టు ఇచ్చి అక్కడికి సార్ అన్నారు. బన్నీ గారు, బన్నీవాసు ఇద్దరు ఉన్నారు. అంటే విజయబాబు నాయుడు గారి ఇంటికి రండి, ఎక్కడి నుంచి కూర్చున్న తర్వాత వెళ్తుంటే బాబు ఆనంద్ చూశాను రాత్రి మొదలెట్టాను. చూసావా వాసు, ఉదయం నుంచి ఎంతమంది చెప్పారు ఆనంద్ గురించి, మనం ఇప్పుడు అర్జెంటుగా ఈ రోజు రాత్రి లోపు మనం ఆనంద్ చూసేయాలి. మౌత్ పబ్లిసిటీ విపరీతంగా అండి, విపరీతంగా బాగుంది అన్న మౌత్ పబ్లిసిటీ. అంటే ఇప్పుడు ఇక్కడ వైలెన్స్ ఉండదు, వల్గారిటీ ఉండదు. చూస్తున్నంతసేపు మన ఫ్యామిలీలో ఎక్కడో దగ్గర ఈ అమ్మాయి ఇలా తారసపడుందేమో, అసలు ఒక మనిషి ఒక ఫ్యామిలీని చేసిన నష్టం నుంచి ఆ ఫ్యామిలీ అదే కంటిన్యూ అవ్వడం, దాన్ని రియలైజ్ అయిపోయి వీళ్ళు ఎంటర్ అవ్వడము, ఆ గిల్లి కజ్జాలు, ఆమె ఎంత పూర్గా ఉంటుంది. హీరోకి అసలు ఆ పాప సినిమా అమ్ముకోవడానికి షోలు వేసేవాడు. ఆనంద్ వేస్తే చూసిన వాళ్ళు కొనడానికి వస్తారు కదా బయట, వాళ్ళు చూసి ఏంటండి ఇది, హీరోకి వాష్రూమ్ ఉండదా, హీరోయిన్ ఇంటికి రావాలా వాష్రూమ్కి వెళ్ళాలంటే, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్ని ఏంటి, ఇది సినిమాలో పెడతావా అని హీరోయిన్ ఆవిడ వృద్ధసేవాశ్రమం పెళ్లి చూపులో వృద్ధసేవాశ్రమంలో కూడా మౌనవ్రతం అక్కడ వచ్చేసి వెళతంటే ఆపుతాడు రాజా, వేలు చూపిస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి వేలు చూపిస్తే అంటుంది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆ సత్యకృష్ణ వచ్చి నాకు అర్జెంటుగా వాష్రూమ్ వెళ్ళాలి, ఏంటి ఈ వాష్రూమ్ గోలేంట, ఇవన్నీ పెడతారా సినిమాలో. ఆ డీటెయిలింగ్ నచ్చింది ప్రేక్షకులకి. హ్యూమన్ ఇదేదో ఉంది, టచ్ ఉంది, అది నచ్చింది ప్రేక్షకులు. అందులో ఒక చిన్న హ్యూమర్ కామెడీ కనిపించింది చాలా మందికి. ఇప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది ఫేస్ చేస్తుంటారు కదా, అది అక్కడ కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అంటే హీరోయిన్ తోటి అతను ఫ్రెండ్షిప్ చేయాలని అంటే ఇది ఒక మార్గం అన్నట్టుగా, పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు కావాలని వెళ్ళడము, అంటే ఒక జలస్ ఎలా ఉంటుంది అన్నది మాట్లాడేసుకుంటున్నారు. అమ్మో నచ్చేస్తాడేమో అనేసి బయటకు వచ్చి గోల చేయడము, తర్వాత అది అయిపోయింది అనగానే తను డాన్స్ చేయడము, చాలా అంటే ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం కోసం నైట్ టైం కుక్క పిల్లని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడము. అనూజ్ గురువార క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అవును, బ్రదర్ క్యారెక్టర్ కదా. కాదు, ఈ అమ్మాయిని ఫస్ట్ కమల్ని ముఖర్జీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కదా అనూజ్ గురువార. మన పంచదార బొమ్మ పాట పాడిన అనూజ్ గురువార సింగర్, వాళ్ళ మదర్ వేసిన డైలాగ్ కూడా సార్, ఎందుకు రూపా అర్థం చేసుకోవచ్చు కదా అనేసి అంటే మార్వాడీస్ తెలుగు స్లాంగ్ ఎలా ఉంటుంది అనేది మదర్ కూడా, మా ఖాందానాలో చాలా మంది ఉన్నారు అయినా సరే మా వాడు ఇష్టపడ్డాడని నిన్ను చేసుకున్నాము అనేసి ఆ కాళ్ళ దగ్గర తీసుకొచ్చే ప్రతి సీను, అంటే ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఎలా ఉంటుంది, నథింగ్ అనుకుంటే ఎలా ఉంటుంది అన్నది అద్భుతంగా పిక్చరైజేషన్. అంటే హీరోయిన్ ఓరియంటెడ్గా ఒక లవ్ స్టోరీని జొప్పించడం అనేది అది ఒక మంచి, అదే ఇందాక నేను చెప్పాను కదా ఆనంద్ అని పేరు పెట్టి రూపాని అమ్మాయి కథ చెప్తాడు. సీరియస్ సార్, మరొక్కసారి మీ ద్వారా
బ్యాక్ వెళ్ళిపోయి ఆ సినిమా చూసిన స్మృతుల్ని గుర్తు చేసుకున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి సినిమా గురించి మరొక్కసారి మీ మాటల్లో వినడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.